లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆలోచనలు, వాళ్ళ కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది ఈరోజు కొత్త కాదు రాష్ట్రానికి. గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎంతో అభిమానంతో ముఖ్యమంత్రి రాష్ట్రం చేస్తే, ఆయన వచ్చిన తర్వాత చేసింది ఏంటండి? విధ్వంస పరిపాలన. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేయడం, ఫైనాన్షియల్ క్రైసిస్లోకి నెట్టేయడం, ఎవరు ఉన్నా భయపెట్టడం, బూతులతో అసెంబ్లీని కూడా భ్రష్టు పట్టించడం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం, ఇవన్నీ ఎన్ని ఉదాహరణలు 5 సంవత్సరాల్లో చూసాం. మొట్టమొదటి రోజే ప్రజావేదిక కూల్చేసి ఆ పరిపాలన మొదలుపెట్టారు. దళితుల్ని హత్యలు చేశారు, డోర్ డెలివరీలు చేశారు. ఇలా మహిళల మీద మానభంగాలు, ఎన్నో రకాలైనటువంటి కుట్రలు, భూ కబ్జాలు, శాండ్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో చేస్తే ప్రజలు బుద్ధి చెప్పడానికి ఈరోజు వాళ్ళకి సమాధానం చెప్తూ 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా మేల్కోవాలి కదా, ఎందుకు 11 వచ్చాయనేది ఒక జ్ఞానోదయం వాళ్ళందరికీ కలగాలి కదా. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే నరికేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం అని చెప్పి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి. ఇది నేనేదో మినిస్టర్గా ఉన్నాను, మీరు మైకులు పెట్టారు కాబట్టి నేను చెప్తున్నట్టు కాదు. నేను చెప్పిన ప్రతి మాటకి వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. పోలీసులు కార్ల మీద ఎక్కి డ్యాన్సులు చేయడాలు, పోలీసుల మీద రాళ్ళు ఇసిలి వాళ్ళందరికీ కూడా రెచ్చగొట్టే విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడాలు అన్నీ వాళ్ళే చేసేది. మళ్ళీ తిరిగి గవర్నర్ గారి దగ్గరికి ఎంత విడ్డూరం అండి. కాబట్టి ఇలాంటి విషయాల్లోనే ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని కూడా మనం హెచ్చరించాం. ఎక్కడైతే ఎవరైనా, ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్లేదు, మహిళల మీద కానీ రాష్ట్ర శాంతి భద్రతల మీద కానీ ఎవరైనా సరే ఎటువంటి చర్యలకు పాల్పడినా వాళ్ళని కఠినంగా శిక్షిస్తామనేది కూటమి ప్రభుత్వం తాలూకా పట్టుదల. అది చేస్తూనే ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు ఈరోజు దాన్ని హర్షించే పరిస్థితిలో లేరు. మేము గర్వంగా తెలియజేస్తున్నాం, 1 ఇయర్ కూటమి ప్రభుత్వం తాలూకా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది.